వెల్కమ్ టు ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విద్యార్థుల కోరిక మేరకు కన్స్ట్రక్షన్ ఆఫ్ స్క్వేర్స్ అండ్ ట్రయాంగిల్స్లో కంప్లీట్ స్క్వేర్ అంటే ఇట్లా కొన్ని ఎన్ని ఇచ్చాడు 1 2 3 4 5 ఫిగర్స్ ఇచ్చి ఒక త్రీ ఫిగర్స్ కలిపితే కంప్లీట్ స్క్వేర్ అవ్వాలి. సో కంప్లీట్ స్క్వేర్ అయ్యేటటువంటి చాప్టర్ని మనం చెప్పమని విద్యార్థులు అడిగారు. ఇది కొంచెం మనకి ఆ, ఇబ్బందికర విషయం ఏంటంటే బొమ్మలు గీయటమే ఇబ్బంది. చెప్పడం ఈజీనే, బొమ్మలు గీయాలంటే మనకి ఇవన్నీ కూడాను కరెక్ట్గా ఫేమ్ అవ్వాలి. మీరు నోట్లో గీసుకోవాలన్నా కానీ ఇబ్బంది. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎక్కువగా వీడియోస్ని చూడండి ఈ చాప్టర్ని, ఎందుకంటే మనం గీసుకుంటే టైం అంతా వేస్ట్ అయిపోద్ది. సో కాబట్టి మనకి ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్తాడు, బిసిడి 4 ఇస్తాడు. ఈ నాలుగుట్లో ఏ3 తీసుకున్నా కానీ కంప్లీట్ స్క్వేర్ ఏర్పడాలి. కంప్లీట్ ట్రయాంగిల్ చేసాం, తర్వాత ఫిట్ చేయడం చేసాం, రెండు మోడల్స్ చేసాం. ఇది థర్డ్ మోడల్ అనుకుంటే దీంట్లో కంప్లీట్ స్క్వేర్ అవ్వాలన్నమాట. సో స్క్వేర్ అవ్వాలంటే ఆప్షన్ ఏ తీసుకున్నాం చూడండి. ఆప్షన్ ఏ నేను తీసుకొని స్క్వేర్ గీస్తాను చూడండి. ఆప్షన్ ఏలో స్క్వేర్, సో కొంచెం చిన్న గీస్తాను. ఆప్షన్ ఏలో తీసుకుంటే ఏ తీసుకోవాలి, బిసి. బి తీసుకున్నాం చూడండి. బి అంటే ఇక్కడ కట్ చేయటమే కదా. సో ఎటో సైడ్ కట్ చేస్తే ఇక్కడ ఇది బి. ఓకేనా. సో బి తీసుకున్నాం. ఏ ఇలా ఉండాలి. తర్వాత సి. సపోజ్ మనం ఏని కానీ మనం ఇక్కడ ఫిట్ చేయగలిగితే ఎక్కడో ఒక చోట చూడండి, ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకొని దీంట్లో మనం ఏని మనం ఇక్కడ ఫిక్స్ చేయగలిగితే ఎక్కడో ఒక చోట మనం ఫిట్ చేయగలిగితే ఇదిగోండి ఇటు తీసుకున్నాం, ఇలా గీసాను. సో ఇది ఏ ఫిగర్ తీసుకుంటే మరి ఇక్కడ మనకి ఏం రావాలి, ఏబిసి రావాలిగా. ఇక్కడ సి మనకి కంప్లీట్ ఫిగర్ రావాలి. ఓకేనా. సో కాబట్టి మనం 3 పిక్చర్స్ తీసుకుంటే మనకి కంప్లీట్ స్క్వేర్ ఏర్పడాలి. సో ఆప్షన్ ఏ అనే దాంతో ఈ ఏబిసి ఫిగర్స్ తీసుకుంటే మనకి కంప్లీట్ స్క్వేర్ ఏర్పడటం లేదు. సో ఆప్షన్ బి తీసుకుందాం. చూడండి ఆప్షన్ బిలో ఆప్షన్ బి ఏమన్నాడు, సిడిఈ. సపోజ్ మనం సి తీసుకుంటే ఇక్కడ మనకి చూడండి, సి కానీ మనం తీసుకోగలిగితే ఇక్కడ సి తీసుకుందాం అనుకోండి. ఇట్లా చూడండి, సిడిఈ. సో ఇలాంటి 2 ఫిగర్స్ అనేది మన యొక్క స్క్వేర్లో ఫిక్స్ అవటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయినా కానీ చూద్దాం ఇక్కడ మనకి ఏమైనా వస్తుందేమో. ఇట్లా వస్తుంది మనకి ఇక్కడ ఏమన్నా మనకి అవకాశం ఉంటే దీంట్లో చూద్దాం మనకి ఏదైనా వస్తుందేమో. ఇలా ఏర్పడితే ఏమవుతుందంటే మనకి ఇలా ఏర్పడితే సో మనం ఈ తీసుకుంటే ఇక్కడ ఈ ఫిగర్ని కానీ తీసుకుంటే ఈ తీసుకుంటే సో మరి డి రావట్లా, ఈ వచ్చింది కానీ మరి డి ఫిగర్ రావడానికి ఛాన్సెస్ లేదు ఇక్కడ. సో మనకి ఇక్కడ డి ఫిగర్ రావడానికి ఆన్సర్ లేదు కాబట్టి ఆప్షన్ బి కూడా మనకి ఛాన్సెస్ లేదు. ఎందుకంటే అది ఈ 2 ఫిగర్స్ స్క్వేర్లో కంప్లీట్గా రావడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఆప్షన్ బి కాదు, ఆప్షన్ సి తీసుకుందాం. ఆప్షన్ సి తీసుకుంటే ఏమన్నాడు, బిడిఈ. ఇదిగోండి బి అనుకోండి, ఇక్కడ కట్ చేసాం, ఇది బి అయిపోయింది. ఓకేనా. బిడిఈ. సపోజ్ మనం బిడిఈలో ఇదిగోండి ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇలా తీసుకుంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ మనకి ఈ ఫిగర్ ఒకటే వస్తుంది, ఈ అనే ఫిగర్ మాత్రమే వచ్చింది. సో మరి ఇక్కడ డి రావాలిగా, ఇక్కడ డి ఫిగర్ రావట్లేదు. బిఈ మనం తెప్పించచ్చు కానీ డి అనేది ఫిక్స్ అవ్వదు. సో కాబట్టి ఆప్షన్ సి కూడా కాదు, ఆప్షన్ డి తీసుకుందాం. చూడండి ఆప్షన్ డిలో ఏమన్నాడు, బిసిడి అన్నాడు. అదే నచ్చింది మనకి బిసిడి. చూడండి బిసిడి అంటే బిసిడి, ఈ 3 ఏర్పడాలి. ఓకేనా. చూద్దాం. ఇది బిసిడి ఏర్పడాలంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా తీసుకొని మనకి
ఇది సి. చూడండి బిసిడి ఫిగర్ డి. చూడండి ఇదిగోండి ఈ డి ఫిగర్ ఇలా వచ్చింది. చూడండి ఇదిగోండి ఇలా 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 చూడండి డి ఫిగర్. సో మనకి బీసీడి ఫిగర్స్ అంటే బీసీడి ఫిగర్స్ దీంట్లో యాడ్ అయినాయి. దీంట్లో ఆప్షన్ డిలో ఆ 3 ఫిగర్స్ ద్వారా మనం ఏం గీయొచ్చు, కంప్లీట్ స్క్వేర్ గీయొచ్చు. ఓకేనా. సో మనకు కాబట్టి ఆన్సర్ ఏంటి ఇప్పుడు, ఆప్షన్ డి బీసీడి. బీసీడి మనం గీస్తే మనకి కంప్లీట్ స్క్వేర్ ఏర్పడుతుంది. ఓకేనా. ఆప్షన్ ఏంటిది డి. ఆప్షన్ డి అంటే ఇది బీసీడి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. సో మనకేమొద్ది, ఈ 3 ఫిగర్స్ బీసీడి ఫిగర్స్ తీసుకుంటే మనకి కంప్లీట్ స్క్వేర్ ఏర్పడాలి. చూడండి మనం గీసేటప్పుడు కొంచెం చిన్నవి కొంచెం పెద్దగా వస్తుంది. షేపులు మనకి కనబడతా ఉంటాయి. చూడండి బి అనే షేప్ ఒకటి, సి అనే షేప్ ఒకటి, డి అనే షేప్. ఓకేనా. సో మనం డిజిటల్ బోర్డు మీద అయితే మనకి కరెక్ట్గా సెట్ చేసేయచ్చు. కానీ మనం గీయటం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. సో మనకి ఏబిసి మాత్రం కంప్లీట్గా కాదు, సెట్ చేయలేకపోయాం అని చూసాం కదా. సో డి మాత్రమే మనం సెట్ చేయగలుగుతాం. ఆన్సర్ ఈజ్ బీసీడి. కాబట్టి ఆన్సర్ ఏమవుద్ది, ఆప్షన్ డి అనమాట. ఓకే. చూడండి సెకండ్ ప్రాబ్లంలో మనకి ఏమొచ్చాయంటే ఏబిసిడి 5 పిక్చర్స్ ఇచ్చాడు. దాంట్లో మనకి ఆప్షన్ ఏ తీసుకుందాం, కంప్లీట్ స్క్వేర్. ఏమవుద్దంటే ఇక్కడ మనం అన్ని గీయడానికి మనకి ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి కొంచెం చిన్నవి గీస్తున్నాను. ఓకేనా. చూడండి కంప్లీట్ స్క్వేర్ రావాలంటే ఆప్షన్ ఏలో ఏమైంది, ఏబిసి సి తీసుకున్నాం అనుకోండి. చూడండి సి ఇట్లా తీసుకుంటే మనకి ఇక్కడ నుంచి ఇట్లా ఏదో దీన్ని మనం సి అనుకుంటే సి. ఇప్పుడు ఏ తీసుకున్నాం అనుకోండి. చూడండి ఏ షేప్లో ఉంది. సో కానీ మరి బి రాలేదుగా, సి వచ్చింది, ఏ వచ్చింది, కానీ బి షేప్ రాలేదు. సో కాబట్టి ఆప్షన్ ఏ అనేది రాదు. కంప్లీట్ స్క్వేర్ ఆప్షన్ ఏ 3 ఫిగర్స్ ద్వారా రాదు. ఆప్షన్ బి తీసుకుందాం. ఆప్షన్ బిలో మనకి బీసీఈ తీసుకున్నాం. చూడండి మనకి ఈ అని అక్కడ ఇచ్చాడు. ఈ కావాలంటే మనకి ఇట్లా తీసుకొని ఇదిగోండి ఇది మనకి ఈ షేప్ ఇటు తిరిగి ఉంది. ఈ షేప్ ఇటు బీసీ కావాలి మనకి. సి వచ్చింది మనకి. చూడండి బీసీఈ ఇక్కడ సి వచ్చింది, ఇక్కడ ఈ షేప్ వచ్చింది. చూడండి సి షేప్ ఉంది కొద్దిగా, ఈ షేప్ వచ్చేసింది. మరి బి కావాలి కదా. సో మనకి ఇక్కడ దీంట్లో మనకి బి అనేదాన్ని ఫిక్స్ చేయడానికి ఛాన్స్ లేదు. ఈ రెండు ఫిగర్సే కంప్లీట్ చేసేసినాయి. సో కాబట్టి మనకి ఛాన్సెస్ లేదు. కాబట్టి ఆప్షన్ బి కూడా కాదు. ఆప్షన్ సి తీసుకుందాం. ఆప్షన్ సి తీసుకోండి. ఆప్షన్ సిలో బిడి ఇచ్చాడు మనకి, ఈ బిడిఈ అన్నాడు. చూడండి ఒకసారి మనకి బిడిఈలో ఇదిగోండి అది బి తీసుకుందాం అనుకోండి. డి చూడండి, డీని మనం ఇక్కడ ఇలా ఉండాలి. డి షేప్కి సరిపోయింది. చూడండి ఇదేమో బి షేప్ సరిపోయింది. బీని డీని గీసాం, బి గీసాం, డి గీసాం. మరి ఈ షేప్ వచ్చింది కదా, ఇటు తిరిగి ఉంది కదా, ఇట్లా తిరిగి ఉంది. కొంచెం లైన్గా గీస్తే మనకి కరెక్ట్గా షేప్ వచ్చేస్తుంది. కాబట్టి ఇదేంటిది, ఇది ఈ అనమాట. సో బిడిఈ అంటే ఏంటి, ఆప్షన్ సి అనేది ఫిగర్స్ 3 ఫిగర్స్ ద్వారా మనకి కంప్లీట్ స్క్వేర్ ఏర్పడింది. చూడండి బి. ఓకేనా. డీకి చూడండి 2 వైపులా ఉంది ఇట్లా, ఇటు సైడ్స్ డి సరిపోయింది. ఈ ఏమైందంటే అటు తిప్పు ఉంది. సో కాబట్టి మనకి ఈ 3 ఫిగర్స్ ద్వారా మనకి కంప్లీట్ స్క్వేర్ ఏర్పడుతుంది. ఆప్షన్ సి. ఓకే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లంలో కూడా మనకి ఆప్షన్ ఏ తీసుకుందాం. కంప్లీట్ స్క్వేర్ కోసం ఆప్షన్ ఏలో మనకి ఏబిసి ఇచ్చాడు. చూడండి మనకి ఏబిసి అంటే ఇదిగోండి ఏ.
ఏ, ఇది బి తీసేసుకోవచ్చు. ఓకేనా. మరి ఈ బి తీసుకుంటే ఏబిసి కావాలి కదా. సపోజ్ సి తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ చూడండి సి షేప్ మనకి ఆ, ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ మనకి సి షేప్ కనబడుతుంది. ఇదిగోండి, ఇది సి తీసుకుంటే ఇది బీసీ. బీసీ వస్తే ఏబిసి కదా. మరి ఏ రావట్లేదుగా. ఏ అనే దాన్ని ఇక్కడ మనకు వేరుగా వచ్చింది. ఓకేనా. సో 3 ఫిగర్స్ మనకి వాటిలో మిళితమై ఉండాలి కంప్లీట్ చేయాలంటే. సో కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ బి గీసాము, ఇక్కడ సి షేప్ వచ్చింది కొద్దిగా. సి షేప్ అంటే మనం ఇట్లా స్టై వంకరగా గీస్తే సరిపోయింది. ఓకేనా. చూడండి ఇప్పుడు సి కనబడుతుందా మీకు. అంటే సేమ్ అలాగే ఉండాలని లేదు, ఇటు తిప్పనొచ్చు, తిప్పుందనమాట. కాబట్టి ఇక్కడ ఏ అనేది లేదు, కాబట్టి ఆప్షన్ ఏ అనేది లేదు. ఓకేనా. సేమ్ ఇట్లాగే ఇటువైపునే ఉండాలని కాదు, అదే షేపు ఏదో ఒక సైడ్ తిరిగి ఉంటుంది. ఇప్పుడు ఈ షేప్ ఉంది, ఇలాగే ఉండాలని లేదు, ఇటు సైడ్ రావచ్చు, ఇలాగే ఉండాలని లేదు. ఈ షేప్ ఉంది, ఈ షేపు కింద నుంచి అయినా ఉండొచ్చు, పైనుంచి అయినా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. సో ఆప్షన్ బి తీసుకున్నాం. ఆప్షన్ బిలో మనకి బీసీడి. చూడండి బీసీడి. ఇప్పుడు సపోజ్ నేను ఇట్లా తీసుకున్నాను అనుకోండి, డి తీసుకున్నాను అనుకోండి. చూడండి ఇక్కడ డి అనేది మనకి చూడండి ఇది డి. ఆప్షన్ బిలో డి తీసుకున్నాను, సి వచ్చేసింది. ఇదిగోండి సి వచ్చేసింది. చూడండి ఇక్కడ ఇదిగోండి, ఇదేమో డిసి, మరి బి రావాలిగా. సో బి అనేది మనకి ఇక్కడ లేదు. సో కాబట్టి ఆప్షన్ బి కూడా మనకి రాలేదు. ఆప్షన్ సి తీసుకుందాం. చూడండి ఆప్షన్ సి తీసుకుందాం. ఆప్షన్ సిలో ఉన్నాడు సిడిఈ అన్నాడు కదా. సపోజ్ ఇక్కడ మనం పెద్దది వీటిలో ఉన్నది డి కాబట్టి డీకి ఇద్దాం. చూడండి డీకి ఇద్దాం. డి కొంచెం పెద్దది కాబట్టి డీకి తీసుకుందాం. చూడండి ఇది డి. ఓకేనా. డి షేర్ పడుతుంది. సి చూడండి, సి ఇదిగోండి, సి సరిపోయిందా. సేమ్ ఇలాగే ఉంది కదా. సో ఇక్కడ ఉంది, ఇట్లా తిప్పు ఉన్నది. సో ఈ కూడా చూడండి ట్రయాంగిల్ వచ్చేసింది. సో మనకి ఆప్షన్ సిలో సిడిఈ 3 ఫిగర్స్ ద్వారా కంప్లీట్ స్క్వేర్ అనేది మనం గీయచ్చు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏంది, మన ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, సిడిఈ. ఈ 3 ఫిగర్ ద్వారా కంప్లీట్ స్క్వేర్ అనేది ఏర్పడుద్ది. ఓకే, కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఫోర్త్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లంలో కూడా మనకి ఇక్కడ మన ఆప్షన్ ఏ తీసుకుంటే, ఆప్షన్ ఏలో స్క్వేర్ కంప్లీట్ స్క్వేర్ రావాలంటే ఏబిసి తీసుకోవాలంటే. చూడండి ఏబిసి తీసుకుందాం. ఏబిసి చూడండి, బి తీసుకుందాం అనుకోండి. బి పెద్దగా ఇచ్చాడు కదా, ఇది బి. ఒకవేళ మనం దీంట్లో మనం ఏని కానీ సెట్ చేయగలిగితే, ఇదిగోండి ఏని సెట్ చేసామనుకోండి. ఇదిగోండి ఇదేమో బి, ఇదేమో ఏ, మరి సి రాలేదుగా. సి చూడండి చిన్నగా ఉంది. సో అది కూడా పెద్దగా ఉండాలి, ఇంత షేప్ రావాలి, ఇంత షేప్లో ఉండాలి అది. సో కాబట్టి సి అనేది మనకి ఇక్కడ ఏర్పడలేదు. సో కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అనేది రాంగ్. ఓకేనా. ఆప్షన్ బి తీసుకుందాం. ఆప్షన్ బిలో కూడా ఉండి బి తీసుకున్నాడు కదా. బి అంటే ఇది పెద్దగా ఉండాల్సిందే కంపల్సరీగా. ఇది పెద్దగా వచ్చి ఇక్కడ చివరిగా కొంచెం ఇలా ముక్కొచ్చి ఇలా వచ్చింది. ఓకే, బి ఇది బి. సి కావాలి. సి అనేది మనకి ఇక్కడ ఏర్పడటానికి లేదు ఛాన్సు. డి అనేది ఛాన్స్ ఉంటుంది మనకి. డి అనేది మనకి ఎట్లయినా ఏర్పడవచ్చు. ఇది ఎట్లా వచ్చిద్దా, ఇలా వచ్చి ఇలా అయినా ఏర్పడవచ్చు. సో కాబట్టి ఇక్కడ డి ఏర్పడింది, కానీ ఇక్కడ మనకి సి ఏర్పడటానికి ఛాన్సెస్ లేదు. కాబట్టి ఆప్షన్ బి కూడా కాదు. ఆప్షన్ సి తీసుకోండి. ఆప్షన్ సిలో ఉన్నాడు ఏసిడి. ఏ తీసుకుందాం, సి తీసుకుందాం. సి ఇక్కడ ఇచ్చాడు. ఇది సి. సో మనకేమి ఇచ్చాడు ఇక్కడ, ఏ అనేది మనం కట్ చేయగలిగితే ఏసిడి. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఇది కొంచెం బాగా బోల్డ్గా ఉండాలి. బోల్డ్గా ఉండాలంటే చూడండి ఇది ఎట్లా. ఇక్కడ మనకి బోల్డ్ అంటే ఇదిగోండి ఇలా వచ్చి ఇలా వస్తే ఇది ఏ. ఓకే, సిఏ ఏర్పడింది. సి ఏర్పడింది. డి ఏర్పడాలంటే మరి డి షేప్ వేరుగా ఉందిగా. సో ఇక్కడ మనకి ఆప్షన్ సి కూడా కాదు. ఆప్షన్ డి తీసుకుందాం.
ఆప్షన్ డి. చూడండి ఆప్షన్ డిలో మనకి ఏమన్నాడు ఫస్ట్ సి తీసుకుందాం అన్నాడు. సి అంటే ఇది పెద్దది కదా, పెద్దది కాబట్టి ఇక్కడ నుంచి మధ్యలో ఇచ్చాడు ఇట్లా. చూడండి తీసుకున్నాం కదా ఇక్కడ. ఇట్లా తీసుకున్న తర్వాత మనకి ఇది పెద్దగా ఇచ్చాడు కదా, ఇది మనం కూడా పెద్దగానే గీద్దాం. వాడు ఎలా ఇస్తే అలా గీద్దాం. కొంచెం ఇక మనకి గీసేటప్పుడే మనకి కొంచెం ప్రాబ్లం ఏర్పడుతుంది. ఓకేనా? ఇలా గీసిన తర్వాత దీనికి ఇలా గీసుకోండి. చూడండి మనకి ఏర్పడినాయి ఇప్పుడు అన్నీ. సో మనకి అన్నీ కూడాను చూడండి, ఇదేమో సి ఏర్పడిందా మనకి? సి ఏర్పడింది, తర్వాత డి ఏర్పడింది, తర్వాత ఈ ఏర్పడింది. ఇదిగోండి డి, ఇది. సో 3 పిక్చర్స్ తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ ఏం ఏర్పడింది? మనకి కంప్లీట్ స్క్వేర్ అనేది ఏర్పడింది. సో కాబట్టి ఆప్షన్ డి. ఓకేనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. సో విద్యార్థులు మనం చేయాల్సింది ఏంటంటే ఇది కొంచెం మనకి ఈ గీయటమే ఇబ్బందిగా ఉంది బోర్డు మీద మనకి పిక్చర్స్ గీయటం. కాబట్టి మీరు వీడియోస్ని చూసి మీరు అందరూ కూడా చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనకు అడుగుతున్నాడు, ఇవి ఎగ్జామ్స్లో అడుగుతున్నారు కాబట్టి మెటీరియల్ దగ్గర పెట్టుకొని ఇట్లా మీరు ఏబిసిడి గీసుకుంటే వెళ్తే మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఆన్సర్ ఫిగర్ని ఎక్కువగా మీరు గీయటం ప్రాక్టీస్ చేయండి, చాలా ఇంకేమొద్దు. ఇట్లా 1 4 వేసుకొని మీ దగ్గర మెటీరియల్ ఉంటుంది కాబట్టి దాంట్లో చూసి ఆప్షన్ డి ఫిగర్ని మీరు నోట్స్లో వేయడానికి ట్రై చేయండి. అదొక్కటే చేయండి, ఎందుకంటే ఎన్ని గీయాలంటే మన వల్ల కాదు. అంటే మీకు టైం అంతా వేస్ట్ అయిపోద్ది. సో ఎక్కడో చోట మన చిన్న మిస్టేక్ జరిగినా కానీ రాదనమాట. సో కాబట్టి మీ అందరూ కూడాను ఈ చాప్టర్ని ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే మనకి ఎక్కువగా ఇస్తున్నాడు కాబట్టి ఇవి చేయండి. ఓకే, కన్స్ట్రక్షన్ ఆఫ్ స్క్వేర్స్ అండ్ ట్రయాంగిల్స్ మీరు అడిగారు. సో నేను 3 మోడల్స్ని మీకు చెప్పడం జరిగింది. 3 మోడల్స్ ఉన్నాయి, 3 మోడల్స్ని చేయడం జరిగింది. ఒకటే ఇబ్బంది ఏంటంటే నాకు ఈ బొమ్మలు గీయడమే ఇబ్బంది ఉంది. దీన్ని మళ్ళీ ఇక్కడ సెట్ చేయాలంటే మనం ఇలాగే రావాలి. సో కాబట్టి మనం మెజర్మెంట్స్తో గీయట్లేదుగా. మెజర్మెంట్స్ ఉంటే అదే మనకి కంప్యూటర్ బోర్డు ఉంది అనుకోండి, చక్కగా ఈజీగా ఉండేది. సో కాబట్టి మీ అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? మీ అందరు ముందు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, ఎందుకంటే రీజనింగ్లో మనకి ఆల్మోస్ట్ అన్ని చాప్టర్లు నేను మీకు అందించేశాను. దగ్గర ఒక్క రీజనింగ్లోనే 40 చాప్టర్లు మీకు మన యొక్క ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో వచ్చేసినాయి. ఇప్పటికీ మనకి మొత్తం 23,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు మన ఛానల్లో. ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో 23,000 మంది వచ్చారు. సో 23,000 మంది నుంచి మనం 1,00,000 వరకు వెళ్ళాలి. సో 1,00,000 వరకు కానీ మనం వెళ్ళగలిగామంటే మన యొక్క నేను అనుకున్న ఎయిమ్ ఏంటంటే అందరి విద్యార్థులు, పేద విద్యార్థులందరికీ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఫ్రీగా అందాలి అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో వెళుతూ ఉంది. సో ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఏముంటుందిలే, ఎవరు చేరతారు అనుకున్నాం. 1000 అవడానికి చాలా కష్టంగా ఉంది. కానీ ఈరోజు మనం 23,000 మందికి వెళ్ళాం. సో మనకి ఇట్లా ప్రతిరోజు మీ అందరూ విద్యార్థులందరూ వేరే వాళ్ళకి మనం షేర్ చేయడం వల్ల ఎడ్యుకేషన్ ఛానల్ని మనం ప్రమోట్ చేయడానికి విద్యార్థులందరూ సహకరించాల్సిందే, తప్పదు. లేకపోతే వెళ్ళదు కదా. అదే మనకి ఎంటర్టైన్మెంట్ టక్కన మనమే చేసుకుంటాం. సబ్స్క్రైబ్ భలే డ్యాన్స్ చేసాడు, భలే పాట పాడాడు అని. సో కాబట్టి ఎడ్యుకేషన్ కూడా మనం ఈ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఒకటనేది ఉంది. ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో మనకి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఛానల్ అనేది ఉంది. ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి. మీ బాబాయిలు, మీ పిన్నులు ఎవరు ఫోన్ దొరికినా ముందు మీరు చేయాల్సింది ఫోన్లో వెంటనే ఇన్స్టాగ్రామ్ అది ఓపెన్ చేయొద్దు. వెంటనే మీరు కొట్టాల్సింది యూట్యూబ్ కొట్టి ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కొట్టి దాన్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మాత్రమే నువ్వు వేరే చూసుకో. ఓకేనా? తర్వాత మళ్ళీ కలుసుకుందాం. ఇట్లు మీ ప్రకాష్ అన్న. థ్యాంక్ యూ.